Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. So all e-Bitorum family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మోర్ పవర్ సెషన్ కి వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. సో మనము పీపీటీ షేర్ చేసుకుందాం. సో మోర్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఒక రిమైండర్ లాగా మనం ఈరోజు దీన్ని చూస్తున్నాము. సో ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒకసారి మనం చూద్దాం. సో స్క్రీన్ షేర్ వస్తుందా సార్? Yes, madam. వస్తుంది. Yes, ma'am. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన గ్రేట్ లీడర్ మెంటర్ మన వెంకట్రాజ్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా గ్రేట్ అప్లైనర్స్ అందరికీ, నా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హిబారీ మోర్ పవర్ గురించి తెలుసుకోబోయే ముందు అది ఒక న్యూట్రిషనల్ ప్రోడక్ట్ కాబట్టి మరి న్యూట్రిషన్ అంటే ఏంటి అది కూడా మనం ఒకసారి చూద్దాము. న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నమాట. అంటే మన బాడీలో అంటే అంతర భాగాలు అంటాము లేదా లోపలి భాగాలు అంటాము, అవన్నీ కూడా సక్రమంగా వర్క్ చేయాలి అంటే న్యూట్రిషన్ అనేది కావాలి. చాలా మందికి న్యూట్రిషన్ అంటే తినే ఆహార పదార్థాలు అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే ఫైబర్ బాడీకి అందితే అదే న్యూట్రిషన్ అనుకుంటారు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే వర్కౌట్ కూడా చేస్తూ ఉంటారు, వారికి ప్రోటీన్ కంటెంట్ ఉంటేనే అదొక న్యూట్రిషన్ అని అనుకుంటారు. బట్ అలా ఉండదు. మన శరీరం గురించి ఏమి అవసరం అనేది దానికి అర్థమైనప్పుడు కేవలం అది సిమ్టమ్స్ మాత్రమే అన్నమాట. సపోజ్ బాడీ మీద వైట్ ప్యాచెస్ వస్తాయి అనుకోండి కొంతమందికి, సో మనం ఏమనుకుంటాం అప్పుడు అంటే విటమిన్ ఈ తక్కువైంది లేదా విటమిన్ డి తక్కువైంది అని అనుకుంటాం, లేదా అమినో యాసిడ్స్ అనేది తక్కువయ్యాయి అని అనుకుంటాం, లేదా ఇంకా చిన్న ఏజ్ లోనే వైట్ హెయిర్స్ అనేది రావడం స్టార్ట్ అయితే చాలా మందికి, సో దాంతో ఏమనుకుంటాం మనం అంటే జింక్ కాంటెంట్ అనేది బాడీలో తగ్గిపోయింది అని అనుకుంటాం. మరి మన బాడీలో ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే మన శరీరం ఏదో ఒక టాలరేట్ చేస్తుంది అని అర్థం. సో ఎప్పుడైతే బాడీ టాలరేట్ చేయడం ఆపేస్తుందో అది సిమ్టమ్స్ రూపంలో మనకు అది చూపిస్తుంది అనమాట బాడీ. సో అంటే ఆ డెఫిషియన్సీ మన శరీరంలో ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. చాలా మంది అంటే చాలా శరీరం ఏదైతే ఉందో బాడీలో అదంతా కూడా ఫ్లక్చువేట్ అనేది అవుతూ ఉంటుంది. మరి ఈ ఫ్లక్చువేట్ అయిన అయితే కూడా మన శరీరంలో సిమ్టమ్స్ అనేది కనిపించవు, కానీ నెక్స్ట్ లెవెల్లో అవి బయటికి వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు డయాబెటిక్ ఉంది ఎవరికైనా, సో అది ఒక్క రోజులో రాలేదు. డయాబెటిక్ రావడానికి రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి ఇన్సులిన్ తక్కువగా ఉండడం, లేదా ఇన్సులిన్ అనేది తక్కువగా తయారు కావడం బాడీలో. ఇంకొక రకంగా అంటే అది ఏమవుతుంది అంటే ఇన్సులిన్ బాగా తయారవుతున్నప్పటికీ ఇంకొక టైప్, ఫస్ట్ టైప్ ఏమో ఇన్సులిన్ అనేది వాళ్ళ బాడీలో తక్కువగా ఉత్పత్తి అవ్వడం. సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్సులిన్ బాగా తయారైతున్నప్పటికీ శరీరం దాన్ని యూటిలైజ్ చేసుకోలేని స్థితిలో ఉంటుంది అనమాట. సో ఇదే దీన్ని మనం ఏమంటాం టైప్ 2 డయాబెటిక్ అని అంటాం. ఇది 95% పీపుల్లో ఉంటుంది. సో న్యూట్రిషన్ అనేది మన శరీరంలో ప్రతి అవసరాన్ని పూర్తి చేయడానికి రెడీగా ఉండడం అన్నమాట. సో అలాగే న్యూట్రిషన్ మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది. మన శరీరంలో బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయడానికి, అలాగే గుడ్ ఫ్యాట్ ని ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంకా స్పెసిఫిక్ గా ఒక వ్యాధి కోసం మనం ఇంగ్రీడియంట్ తీసుకుంటే దాన్ని ఏమంటాము అంటే మెడిసిన్ అని అంటాం. సో స్క్రీన్ మీద ఎవరు రాయకండి, లేకుంటే స్క్రీన్ అనేది కనిపించదు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.
సపోజ్ మనకు ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఎవరికైనా ఏం చేస్తాము? టాబ్లెట్ అనేది తీసుకుంటాం. అంటే టాబ్లెట్ తీసుకుంటే అది ఏం చేస్తుంది? మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కానీ న్యూట్రిషన్ అనేది అలా కాదు. ఇది ఒక మెడిసిన్ అనేది కాదనమాట. ఈ రోజు మనం ఈ పదార్థాన్ని, అంటే ఈ మన మోర్ పవర్, ఈ బయోటోరియం మోర్ పవర్ ని తీసుకుంటే అది ఏదైతే మన శరీరానికి అవసరమైంది దొరకదో, ఇంకా దాని వల్ల మన బాడీలో డెఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ డెఫిషియన్సీని తగ్గించడానికి కావలసిన దానిని మన ఆహారంతో పాటు తీసుకొని దాన్ని వెంటనే మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం? న్యూట్రిషన్ అని అంటున్నాం. అలాగే న్యూట్రాసిటికల్ అని అంటాము. అంటే న్యూట్రిషన్ మన బాడీకి ఎంత అవసరమో దాన్ని అందజేస్తుంది, బట్ పని మాత్రం ఫార్మాసిటికల్ గా వర్క్ చేస్తుంది. కాబట్టి హిబారే మోర్ పవర్ ని మనం ఏమంటామంటే న్యూట్రాసెటికల్ అంటే ప్రొడక్ట్ అని అంటాం అనమాట. సో ఈ రోజు మనం ఏదైతే ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఇంతకు ముందు నుంచి నేను చెప్తున్నాను కదా, ఈ బయోటోరియం హిబారే మోర్ పవర్, ఇది ఒక న్యూట్రాసెటికల్ ప్రోడక్ట్. మన శరీరంలో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ అవుతాయి, అలాగే మన శరీరంలో ఎలాంటి డెఫిషియన్సీ ఉంది, అవన్నీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. అలాగే సర్క్యులేషన్ యొక్క రూట్ కాజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చాలా సీరియస్ కండిషన్ లో ఐసీయూలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక పేషెంట్, వారికి మెడిసిన్స్ వ్యాక్సినేషన్ రూపంలో లేదా ఐవి రూపంలో ఇస్తారు. ఐవి అంటే ఏంటి? ఇంటర్వీనస్ వియన్ అని. అంటే ఎందుకు అంటే వాళ్ళు సాలిడ్ ఫుడ్ అనేది తీసుకోలేరు. వాళ్ళకి ఏం చేస్తారు? లిక్విడ్ గా ఇచ్చేస్తారు. అంటే రక్తం మాత్రమే మన శరీరంలో ప్రతి కణం వరకు, ప్రతి ఆర్గాన్ వరకు వెళ్ళి దానికి అవసరమైన పదార్థాన్ని అందజేస్తుంది. ఒకవేళ రక్తంలో అన్ని పదార్థాలు అవైలబుల్ ఉంటే అన్ని పదార్థాలు కూడా ఆయా అవయవాలకి అందించేస్తుంది అనమాట. సో ఆ పేషెంట్ కి సాలిడ్ ఫుడ్ తీసుకోలేడు కాబట్టి లిక్విడ్ రూపంలో ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా రక్తం నుంచి సెల్స్ ద్వారా ప్రతి ఆర్గానికి ఇమీడియట్ గా అందుతుంది అనమాట. సో బ్లడ్ అనేది ఏంటి అంటే ఒక రూట్ కాజ్. దాని ద్వారానే అన్ని పదార్థాలు కూడా అన్ని భాగాలకు అందుతాయి. మరి ఇప్పుడు ఒకటొకటి మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హిబారే మోర్ పవర్ ని అంటే తయారు చేసింది ఎవరు అంటే మిస్టర్ వినయ్ హిబారే గారు. వీరు ఒక డాక్టర్ ప్రొఫెషనల్ లో ఉన్నారు. సో వీరు అంటే వీరి క్వాలిఫికేషన్ ఏంటి అంటే టోటల్ గా వీరు ఒక మొత్తం రీసెర్చ్ చేశారనమాట. దీని గురించి ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశారు వీరు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. అలాగే నాందేడ్ నుంచి, అంటే మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఎన్జిఎం కాలేజ్ ఆఫ్ సిఎస్ అండ్ ఐటి నుంచి వీరు డిగ్రీ పొందారనమాట. సో వీరి ద్వారానే మనకి ఇది హిబారే మోర్ పవర్ అనేది మన ముందుకు వచ్చింది. ఓకే, సో అలాగే ఈ హిబారే మోర్ పవర్ లో మనం చూడాల్సింది ఏంటి ముఖ్యమైనది అంటే చాలా చాలా న్యూట్రిషన్ ప్రోడక్ట్ ఉంది. మరి ఇక్కడ ఉపచారక్ అని ఉంది. అంటే ఏదైనా సరే ఒక వ్యాధి వచ్చింది అంటే దాని గురించి టోటల్ గా తెలుసుకొని సమూలంగా దానిని తీసివేయడం. అంటే మన శరీరానికి ఏదైనా డ్యామేజ్ అయ్యింది అనుకోండి, లేదా డిసీజ్ లేదా డిజార్డర్ లేదా డెఫిషియన్సీ ఏదైనా కానివ్వండి, వాటన్నిటి నుంచి కాపాడుతుంది అనమాట. అలాగే దానికి ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ఇంప్లిమెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మరి ఎలా చేస్తుంది అంటే ఇది ఒక న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్ కాబట్టి దాని ద్వారా, అంటే ఏదైనా పదార్థాలు మనం మన ఆహారం ద్వారా తీసుకుంటాం, అవే ఈ మోర్ పవర్ లో ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే, అంటే ఇది మనకు ఒక మెడిసిన్ లాగానే వర్క్ చేస్తుంది, కానీ మెడిసిన్ కాదు. మరి ఈ స్లైడ్ లో మీరు చూడండి, దీంట్లో అన్ని అంటే మనకు హిబారేలో ఏమేమి ఉంటాయి అంటే మనం ఇంట్లో వాడే అన్ని వస్తువులు ఉంటాయి. అంటే కిచెన్ లో ఉండే ప్రతి వస్తువు దీంట్లో ఉంటుంది. ఇక్కడ మనకి కెమికల్స్ ఏమీ లేవు, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. డైలీ మనం ఆహారంలో తీసుకునే వస్తువులు మాత్రమే ఉంటాయి. అంటే మనము ఇప్పుడు టీ తాగారనుకోండి, టీ తాగేటప్పుడు ఏం చేస్తాము అంటే ఇలైచీ వేస్తాము,
ఇలైచి తర్వాత మనకి దాల్చిని ఇలా వేసుకొని తాగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ లో ఉన్నాయి. అలాగే మెడిసిన్ అని అంటాము అంటే కాదు. ఎందుకు అంటే దీంట్లో మిరియాలు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంటే మూల పదార్థం ఈ బయోపెరి అని ఉంది కదా, ఆ బయోపెరిని మాత్రమే దీంట్లో తీసుకుంటారు. అలాగే కేసర్ కానివ్వండి, దాల్చిని కానివ్వండి, లవంగ, ఇలైచి ఇవన్నీ కూడా వాటి యొక్క సీడ్స్ అనేది వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఫిజికల్ బ్లెండ్ అంటాం అనమాట. సో ఈ ప్రోడక్ట్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి. సో ఎందుకు అంటే అందరం కూడా శారీరకంగా అలాగే హెల్దీగా సక్సెస్ గా ఉండడానికి మనకి ప్రోడక్ట్ గురించి అర్థమైంది. అలాగే ఒక మంచి ప్రోడక్ట్ ని అందరికీ కూడా రికమెండ్ చేస్తున్నందుకు, అందరికీ దీని గురించి చెప్తున్నందుకు, అలాగే హిబారే గారు మన ముందుకి ఈ ప్రోడక్ట్ ని తీసుకొచ్చి మనకు పరిచయం చేసి ఒక న్యూట్రిషన్ మన బాడీకి ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్ యూ చెప్తూ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అలాగే మనకు ఇది 3 రకాలుగా సక్సెస్ అనేది ఇస్తుంది. సో సపోజ్ మనకి ఎప్పుడు కూడా ఒకటి ఫిజికల్ గా, ఇంకొకటి శారీరకంగా, ఇంకొకటి ఆర్థికంగా, ఈ రకంగా మనకు సక్సెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. మరి ఈ మూడింటిని ఒకే ప్లాట్ఫామ్ మీద కావాలి అంటే మనం ఈ బయోటోరియం బిజినెస్ మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. సో అందుకే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మనం ఇప్పుడు శారీరకంగా సక్సెస్ ఎలా సాధించవచ్చు అని చూస్తే ఇది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. కానీ దీన్ని మనం 2 భాగాలుగా కూడా డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఒకటి ఏంటి, ఆంతర్గతగా సఫలత అంటే ఏమంటారు, ఇన్నర్ సక్సెస్ అంటాము. అలాగే ఎక్స్టర్నల్ సక్సెస్ అంటే బాహ్య సఫలత. అంటే అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ కానివ్వండి, మెంటల్ ప్రెషర్ కానివ్వండి, మెంటల్ థింగ్స్ కానివ్వండి, ఇవి ఎప్పుడైతే మన బాడీలో మూమెంట్ అవుతాయో ఆ ఫిజికల్ లెవెల్లో మనం ఎక్స్పర్ట్ అవుతామని అర్థం. సో ఇవన్నీ కూడా మనము ఒకటొక స్లైడ్ ద్వారా చూద్దాం. సో WHO ప్రకారం అంటే ఇక్కడ ఏమున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే టుడేస్ సినారియో ఎలా ఉంది అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ మనకి ఏముంది అంటే సీజన్ చేంజ్ అయిన కొద్దీ సిక్ అయిపోతూ ఉంటాం. అంటే తొందరగా ఫీవర్ రావడం, జలుబు రావడం, దగ్గు రావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇలా మారిన కొద్దీ మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయిందని చెప్పొచ్చు. అలాగే ఇంకా చూస్తే మనకి ఇక్కడ బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలా మందికి హై బీపీకి లోన్ అవుతున్నారు, లో బీపీకి లోన్ అవుతున్నారు, డయాబెటిక్ పేషెంట్స్ అయితే చాలా ఉన్నారు, మనందరికీ తెలుసు. క్యాన్సర్ కూడా ఎంతో మందికి వస్తుంది ఈ రోజు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, మనము ఇంతకు ముందు క్యాన్సర్ హాస్పిటల్స్ లేవు, కానీ ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా క్యాన్సర్ హాస్పిటల్ చూడండి, డయాబెటిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, డయాలసిస్ హాస్పిటల్స్ ఉన్నాయి, అంటే సెంటర్స్ ఉన్నాయి, రైట్. సో ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఈ రోజు మనం చాలా చూస్తున్నాము. అంటే నీ పెయిన్స్ అనేవి చాలా మందికి ఉన్నాయి. ఇంకా రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇంకా ఫైనాన్షియల్ గా కూడా చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. జాబ్లెస్ సిచ్యువేషన్ కూడా ఈ రోజు ఉందన్నమాట. అంటే సో మెనీ ప్రాబ్లమ్స్ రైట్ నౌ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దాంతో పాటు WHO కూడా ఏం చెప్తుంది అంటే కొన్ని విషయాల గురించి మనం చూద్దాము. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీని వర్క్ ఏంటి, అసలు ఈ ఆర్గనైజేషన్స్ పని ఏంటంటే టోటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఎలా ఉండాలి అనేది ఇది అంటే ఎగ్జామిన్ చేస్తుంది, గైడెన్స్ ఇస్తుంది. ఓకే, అలాగే మరి WHO ఏమంటుంది అంటే ఏ విధంగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అనేది చెప్తుంది అనమాట. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. మరి సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి అంటే WHO దృష్టిలో శారీరకంగా ఇంకా సామాజికంగా సమృద్ధిగా ఉండడం అనమాట. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అలా ఉందా? ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పర్సన్ శారీరకంగా బాగా ఉన్నాడు, కనబడడానికి బాగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన శరీరంలో డయాబెటిక్ ఉంటుంది, ఎక్కువగా నడవలేడు, పరిగెత్తలేడు, ఇంకా అస్థమెటిక్ గా ఉంటాడు, ఎందుకంటే డయాబెటిక్ ఉంది కాబట్టి. ఇంకా దానికి తోడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నప్పుడు. సో ఇంకా బయటికి బాగానే కనిపిస్తారు, ఇంటర్నల్ గా బాగాలేరు, అంటే మెంటల్ గా అస్సలు ఆరోగ్యంగా లేరనమాట. అలాగే ఇంట్లో చాలా మంది ఇరిటేటెడ్ గా ఉంటారు, ఇంట్లో సమస్యలు ఉంటాయి,
అంటే శారీరకంగా ఒక రకంగా డయాబెటిక్ అలా చూస్తేనే శారీరకంగా బాగాలేరు, మెంటల్ పీస్ కూడా ఇంట్లో ఇరిటేటెడ్ గా కొంతమంది ఉంటారు. సో అక్కడ మెంటల్ గా కూడా బాగలేరు. అంటే చాలా మంది ఆరోగ్యంగా లేరు, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి. ఆరోగ్యం అయితే ఎవ్వరికీ లేదు, ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఎవ్వరు లేరు. మరి ఈ రోజు ఈ మూడు కలిపి, అంటే సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఈ మూడు కలిపి మనము హిబారే మోర్ పవర్ ద్వారా చాలా వరకు ఇవన్నీ కూడా మనకు తీర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక పిక్చర్ చూద్దాము. అంటే ఆ ఒక వ్యక్తి ఇక్కడ చూడండి, జంక్ ఫుడ్ తింటున్నారు ఒక పర్సన్. సో హెల్దీగా కనిపిస్తున్నాడు, కానీ ఏ పని చేయకుండా లేజీగా కూర్చొని జంక్ ఫుడ్ తింటూ తింటూ ఫ్యాట్ అనేది చాలా గెయిన్ చేస్తూ రకరకాల రోగాలకి ఆయన శరీరం అనేది ఆవాసం అయిపోతుంది. ఇంకొక దగ్గర చూస్తే టోటల్ గా అంటే అలాంటి వ్యక్తులు 80% ఈ రోజు ఉన్నారు. అంటే వాళ్ళకు అన్ఫిట్ అంటాం, అంటే ఫిట్ గా లేరు, ఇంకా అన్హెల్దీ కూడా లేరు, కానీ వాళ్ళు ఒక రకంగా అంటే 50-50% అన్నమాట. సో అన్ఫిట్ అంటాం వాళ్ళని. అటు హెల్దీగా ఉండరు, ఇటు ఇంకా ఎక్సర్సైజ్ అవన్నీ చెయ్యరు, కాబట్టి వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే అంటే చిన్న చిన్న సీజన్ చేంజ్ అయినప్పుడు కానివ్వండి, లేదా ఎలర్జీస్ ఏ సిమ్టమ్స్ కానివ్వండి, చీటికి మాటికి వాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు 15% ఉన్నారు. మరి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఒక 5% పీపుల్ మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇదంతా కూడా చూస్తే మనము ఇంకా పర్సన్స్ కొంతమంది చూస్తే స్పోర్ట్ పర్సన్ ఉన్నారనుకోండి, అంటే కనబడడానికి ఫిట్ గా అనిపిస్తారు, బట్ చాలా దూరం నడవలేరు, పరిగెత్తలేరు, బికాస్ ఆఫ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అదర్వైజ్ స్పోర్ట్స్ పర్సన్ అయితే మస్కులర్ క్రాంప్స్ కూడా ఉంటాయి సంహౌ. సో అందుకే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే ముందు ఏం చేస్తారు అంటే మసిల్స్ ఫ్రీ అనేది చేస్తారు అనమాట. అంటే మనం ఏమంటాం అంటే వార్మప్ ఎక్సర్సైజ్ అంటాం. ఆ తర్వాత వర్కౌట్ అనేది చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కూల్ డౌన్ కూడా చేస్తారు, దాన్ని మసల్ రిలాక్సేషన్ అంటాం. సో హెల్దీ అని ఎవరిని అంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు అనుకోండి, 100 kg ఉన్నాడు, ఓకే, ఫిట్ గా అనిపిస్తాడు. అలాగే ఇంకొక పర్సన్ సేమ్ 100 kg ఉన్నారు, కానీ ఆయన అన్ఫిట్ ఉంటారు. మరి ఎలా చెప్తాం దాన్ని? ఓకే, అది ఒకసారి చూద్దామంటే ఒక బిఎంఎస్ అని ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది చెప్పొచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ అంటాం దాన్ని. హైట్ ఇంకా వెయిట్ ని బట్టి ఎగ్జామినేషన్ చేస్తారనమాట. సో మీ బిఎంఐ 18.5 కంటే తక్కువగా ఉంటే అప్పుడు మీరు తక్కువ బరువు ఉన్నట్లు. ఓకే, అలాగే 18.5 to 24.9 ఉంటే హెల్దీ వెయిట్ ఉన్నారు అని అర్థం. అలాగే 25 to 29.9 ఉంటే మీరు అధిక బరువుతో ఉన్నారు అని అర్థం. అలాగే 3.5 ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు ఒబేసిటీ తోటి ఉన్నారని అర్థం. సో మనం ఇంతకు ముందు చెప్పినట్టు 100 kg ఒక ఇద్దరు వ్యక్తులు 100 kg తోటే ఉన్నారు. మరి 100 kg ఒక వ్యక్తిది బిఎంఐ ఎక్కువగా ఉంది అంటే ఆయన అన్హెల్దీ. ఓకే, సెకండ్ పర్సన్ 100 kg ఉన్నాడు బట్ బిఎంఐ కరెక్ట్ గా ఉంది అంటే ఆయన హెల్దీ పర్సన్ అన్నమాట, అంటే మసల్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంది. సో 100 kg బిఎంఐ ఎక్కువగా ఉంది అర్థం అంటే మసల్ వెయిట్ అక్కడ తక్కువగా ఉంది. సో అందుకే మనం ఫ్యాట్ కాంటెంట్ ఆ వ్యక్తిలో ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఓవర్ వెయిట్ అనేది ఉంది అన్ఫిట్ లో. సో ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, చూడ్డానికి బాగానే ఉంటారు కానీ హెల్దీ అనేది ఉండదన్నమాట. సో మనం ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ చూద్దాము. మరి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము అలాగే అనే ఒక ఆత్మవిశ్వాసంతో మనం ఎప్పుడైనా చెప్పగలమా అంటే, ఎప్పుడైనా సరే నాకు ఏ రోగం రాదు, ఎలాంటి వ్యాధుల బారిన నేను పడను, నేను ఎప్పుడైనా లైఫ్ అంతా కూడా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను అని గట్టిగా మనం చెప్పలేమన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము, ఇప్పుడు గుజరాత్ డాక్టర్ మనం చెప్పాం కదా, 16,000 హార్ట్ ఆపరేషన్స్ చేసిన వ్యక్తికే ఈరోజు హార్ట్ అటాక్స్ తోటి వెళ్ళిపోవడం జరిగింది, చనిపోవడం జరిగింది. అంటే హెల్దీగా ఎవ్వరు లేరు, బట్ ఫ్యూచర్ లో మన వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చా అంటే అది కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేమన్నమాట. సో కంపల్సరీ ఒక ఫ్యామిలీ టోటల్ గా ఉంది, ఆ ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటారు అనేది
మనకు తెలియదు. సో అందుకని మనం ఏం చేస్తాము, 6 months ఒకసారి కానివ్వండి, 1 year ఒకసారి కానీ బాడీ చెకప్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక ఫ్యామిలీ చూస్తూ ఉంటే ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి బారిన పడుతూనే ఉంటారన్నమాట. అలాగే మనం వ్యాధుల బారిన పడవచ్చు అని చెప్తున్నాము. మరి దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది కూడా మనం చూద్దాము. ముందుగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అది కూడా చూద్దాం. మన జీవనం ఈ రోజు ఎలా ఉంది అంటే, ఈ రోజుల్లో మనం చేసే ప్రతి పనికి ఫిక్స్డ్ టైం అంటూ లేదు, రైట్? సో తినే టైం కూడా ఫిక్స్ లేదు. సో సో సపోజ్ మనం ఫీల్డ్ వర్క్ లో మన బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే మనం ఫీల్డ్ వర్క్ లో వెళ్తాము. 1-to-1 కానివ్వండి, గ్రూప్ మీటింగ్ కానివ్వండి, అలాగే అపాయింట్మెంట్ తీసుకొని హోమ్ మీటింగ్స్ కానివ్వండి. సో అది అంటే ఆ ఆపర్చునిటీ చెప్పడానికి వెళ్తూ ఉంటాము. టైం అనేది ఫిక్స్ ఉండదు మనకు కూడా. ఎందుకంటే ప్రాస్పెక్టర్ ఇచ్చిన టైం ని బట్టి మనం ఆ టైం అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. సో డైలీ టైం అనేది మనకి ఎప్పుడు కూడా ఫిక్స్ అనేది ఉండదు. సో ఇంకా జాబ్ లో ఉండే వాళ్ళు కూడా ఎవరైనా సరే తినే టైం అనేది ఫిక్స్ గా ఉండదు. వాళ్ళకి కూడా టైమింగ్ అనేది ఓవర్ గా వాళ్ళు చేసి కొంతవరకు ఫ్లక్చువేట్ అవుతుంటది. అంటే మనం తినే ఆహారము ఒకటి టైమింగ్ ఫిక్స్ లేదు, తినే ఆహారం కూడా సరిగ్గా లేదు, అలాగే సరి అయిన నిద్ర కూడా ఈ రోజు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 40 years ఉన్న వ్యక్తి 3 గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా టైం అంతా వర్క్ చేస్తూ, అలాగే అంటే జాబ్ కోసం పరిగెత్తుతూ, అలాగే మనకున్న అవసరాలకు తప్పకుండా మనం దాంట్లో వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఓవర్ చేస్తూ ఉంటాం వర్క్. సో దాని వల్ల వ్యక్తి శరీరం ఏమవుతుంది అంటే టోటల్ గా వీక్ అయిపోతుంది. 40 years వరకు ఆయన టోటల్ గా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, స్పోర్ట్ పర్సన్ ఉన్నారు, 20 years నుంచి 40 years స్పోర్ట్ చేయగలుగుతాడు. బట్ 40 years క్రాస్ అయ్యాక ఆ శరీరం ఏజ్ పెరుగుతూ ఉన్నందువల్ల ఏమవుతుందంటే సహకరించదు అనమాట. అంటే 40 years తర్వాత స్పోర్ట్స్ పర్సన్ ఎవరు కూడా స్పోర్ట్స్ అనేది ఆడలేరు. సో దానివల్ల అది వాళ్ళకి ఏమవుతుందంటే 40+ తర్వాత బాడీకి రిలాక్సేషన్ అనేది అవసరం. సో రిలాక్సేషన్ బాడీకి ఇవ్వాలి అంటే ఆహారం కూడా ఆ విధంగా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు. అంటే నిద్ర కూడా కరెక్ట్ గా ఉండాలి, అలాగే టైమింగ్ కూడా ఫిక్స్ గా ఉండాలి. సో ఇదంతా కూడా మనకు అవసరం. మరి మనం చేసే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 40+ వాళ్ళు చాలా మంది ఉన్నాం. సో మరి ఈ ప్రోడక్ట్ దేవుడిచ్చిన వరం లాగా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఎందుకో మనం ఇది చూద్దాము. సో ఇక్కడ మనకు స్లైడ్ లో చూడండి, ఆహారం అంటే చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ ఆహారం ఉంది. సో దీంట్లో ఏది మనకు ఉపయోగపడుతుంది అంటే, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ తింటుంటాం, మీట్ ఎనిమల్ ప్రోడక్ట్స్ తింటున్నాం, బాయిల్డ్ ఫుడ్ తింటున్నాం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సాల్ట్, షుగర్, ఇవన్నీ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ చేసే ఫుడ్స్, కెఫిన్, ఆల్కహాల్, ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం మెడికేషన్ అంటే మందులు ఎక్కువగా తింటూ ఉంటారు. ఓకే, సో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడిన ఫుడ్ మనం తింటున్నాము. అంటే ఇవన్నీ కూడా ఏమి చేస్తున్నాయి అంటే ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ అవుతుంది మనకి. ఇదంతా కూడా ఓవర్ గా తినడం వల్ల మనకు చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది బాడీకి. అంటే మనం తినే ఫుడ్డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు బాగలేదు. సో దాని వల్లనే ప్రాబ్లమ్స్ అనేది అయింది చాలా మందికి. మన శరీరంలో ఏ ఆహారం కావాలి, ఏది ఇవ్వాలి, ఏది తినాలి, హెల్త్ కాన్షియస్ కూడా మనకు ఉండదు. సపోజ్ కొంతమందికి ఉంటుంది. సో ఆ హెల్త్ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు చాలా బెటర్ అన్నమాట. కానీ 90% మనం ఆ విధంగా ప్రవర్తించాం, ఆ విధంగా కూడా ఫాలో అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 90% వ్యాధులు మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చినాయని చెప్పొచ్చు. ఏంటంటే మనం తినే ఆహారం టైం ఫిక్స్ లేదు, నిద్ర సరిగ్గా లేదు, ఎక్సర్సైజ్ లేదు. ఓకే, సో ఇవన్నీ కూడా. ఇంకా ఫ్రీ అట్మాస్ఫియర్ లో వెళ్తాము, వాకింగ్ చేయము చాలా మంది. ఓకే, సో ఇంకా డెఫిషియన్సీ కూడా మనకు ఉంది. ఏమేమి డెఫిషియన్సీ ఉంది దీనివల్ల అంటే, విటమిన్స్ కానివ్వండి, ట్రేస్ ఎలిమెంట్స్ కానివ్వండి, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, హర్బ్స్, వాటర్, ఇవన్నీ కూడా మనకు అవసరం మన బాడీకి. కానీ మనం ఏమి ఇస్తున్నాం, మనం అన్ని రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ తింటారు, సాల్ట్ ఎక్కువగా తినడం, షుగర్ కాంటెంట్ తినడం.
కెఫీన్ ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఎక్కువ మందులు వాడడం, ఈ రకంగా మనము అంతా కూడా మన శరీరాన్ని మనమే అంత డ్యామేజ్ అనేది చేస్తున్నాం అన్నమాట. మరి మనము ఏదైతే సొల్యూషన్ ఇస్తున్నామో హిబారే మోర్ పవర్, ఈ ప్రోడక్ట్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరం తీసుకోవచ్చు. పిల్లల అవసరం అంటే వాళ్ళకు ఏ విధంగా అవసరం ఉంది, దాంతో పాటు పెద్దవాళ్ళ హెల్త్ కూడా ఇది కాపాడుతుంది అనమాట. దీనివల్ల వారికి కావలసిన న్యూట్రిషన్ అందుతుంది, దాంతో పాటు వారికి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో అలాగే మనకు ఏ విధంగా వర్క్ చేస్తుంది హిబారే మోర్ పవర్, అది కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ గురించి చెప్పాలి. సో న్యూట్రిషన్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ మనం జీవితాంతం మెడిసిన్స్ తో బతకాలి అంటే అది ఎవరికి ఇష్టం ఉండదు, రైట్? సో మరి దానికి మనకు ఆ ఆ విధంగా ఆ ప్రాసెస్ లో మనం ఈ రోజు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో మనం ఎప్పుడైనా మెడిసిన్స్ తోటే జీవనం సాగిస్తున్నాము అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం అనేది మనకు లేదు అని అర్థం. సో మీరందరికీ దానికి ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన లైఫ్ స్టైలే చేంజ్ అయింది, మన తినే అలవాట్లు మారిపోయాయి. మరి మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఎలా ఉంటాం? ఉండే క్వశ్చన్ అనేది లేదు. సో అలాగే పర్సన్స్ అందరూ కూడా సొసైటీలో మెడిసిన్స్ మీద ఎక్కువగా డిపెండబుల్ ఉన్నారు, మనం ఈరోజు చూస్తున్నాం. న్యూట్రిషన్ అనేది మన శరీరంలో ఒక ఫ్యూయల్ లాంటిది. ఫ్యూయల్ అంటే ఏంటంటే ఇంధనం. అంటే ఒక వెహికల్ నడపాలి, అది నడవాలి అంటే పెట్రోల్ అన్నా కావాలి, డీజిల్ అన్నా కావాలి. ఓకే, సో ఒక 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, ఏదైనా సరే. అలాగే మన శరీరాన్ని నడపడానికి ఇంధనం ఏంటి అంటే, ఫ్యూయల్ ఏంటి అంటే న్యూట్రిషన్ అన్నమాట. సో ఈ న్యూట్రిషన్ అంటే ఒక పోషక తత్వం అని చెప్పొచ్చు. సో మన బాడీలో ప్రతి కణానికి, ప్రతి ఫంక్షన్ ని ప్రాపర్ గా జరగాలి. వివిధ పోషక తత్వాలు అనేది అవసరం. సో అవి ఏంటి, ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాము. ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉందో మనం తినే ఆహారంలోనే ఉంటాయి, దాని నుంచే లభిస్తుంది. ఇంకా మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ ఉందా లేదా అని మనం ప్రతిదీ కూడా తినేటప్పుడు చూడము, బట్ చూసి మనం తింటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇదంతా న్యూట్రిషన్ లో ఉండే ప్రతి పోషక తత్వం కూడా మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట మన బాడీలో. ఓకే, సో అలాంటిది మనం ఇంకొక స్లైడ్ ద్వారా దీన్ని చూద్దాం. సో మనకి మోర్ పవర్ ప్రోడక్ట్ ఎలా ఉంది, అలాగే దీంట్లో 46 ఇంగ్రీడియంట్స్ అంటూ ఉంటాయి. సో ఇది ఒక పేస్ట్ లాగానే ఉంటుంది మనకి, అలాగే ఇది గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఫిజికల్ బ్లెండ్ అనేది చేస్తారనమాట. మీరు కార్నర్ లో స్లైడ్ లో చూడొచ్చు, ఆ విధంగా మోర్ పవర్ అనేది ఉంటుంది. ఇంకా దీంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే పంకిన్ సీడ్స్ కానివ్వండి, ఇలైచీ, డ్రై ఫ్రూట్స్ కాంటెంట్ ఇలా ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే మనకి బాడీలో 11 సిస్టమ్స్ ఉంటాయి మన బాడీలో. ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఈ 11 సిస్టమ్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. సో అలాగే మన శరీరం స్ట్రాంగ్ గా ఉంటుంది దీనివల్ల. అలాగే హెల్దీగా కూడా తయారవుతుంది. ఎందుకు అంటే మన బాడీలో ఉన్న టోటల్ ఈ 11 సిస్టమ్స్ నుంచి దీని మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఒక సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం. సో ఈ 11 సిస్టమ్స్ ఏంటి అంటే ఇంటర్గ్యుమెటరీ సిస్టమ్ అని, మస్కులర్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, అలాగే సర్క్యులేటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్, లింపాథిక్ సిస్టమ్. ఈ 11 సిస్టమ్ మీద వర్క్ చేసేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది హిబారే గురించి మనకి నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ప్రతి ఒక్క సిస్టమ్ మీద ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, సో దానికి మళ్ళీ మనం సపరేట్ గా ఒక క్లాస్ తీసుకుందాం. సో అలాగే మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది అనుకోండి, సపోజ్. సో అది కాల్షియం డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నందుకు వచ్చింది. మరి అలాంటి సిమ్టమ్స్ ఏదైతే ఉందో దాని రూట్ కాజ్, దాని మీద ఈ ప్రోడక్ట్ అనేది వర్క్ చేస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా అది ప్రివెన్షన్ అనేది చేస్తుంది అనమాట. అలాగే మనం ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందో ఒకటి చూద్దాము. ఇక్కడ 9 వర్క్ ఎలా ఉంటుంది అంటే యూసెస్ ఎలా ఉంది ఒక్కొక్క దాని మీద. హిబారే మోర్ పవర్ మన ఈబైటోరియం ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్న ఒక
ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్, అంటే ఫార్మా ఫుడ్ అని కూడా దీన్ని అనొచ్చు మనము. మెడిసిన్ లాంటి ఫుడ్, బట్ మెడిసిన్ కాదనమాట. అంటే మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది, కానీ ఇది మెడిసిన్ కాదు. ఓకే, అంటే ఒక న్యూట్రిషన్ ప్రోడక్ట్. మనం తినే ఫుడ్ లో డైలీ ఎన్ని అంటే ఇంత అమౌంట్ లో అమినో యాసిడ్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా ఉండాలి అనేది ఒక ప్రపోర్షనల్ ఉంటది అనమాట. ఒక 100 kg వెయిట్ ఉంది అంటే ఇన్ని గ్రాములు తినాలి అని ఉంటుంది. కానీ అలా చూసుకోవడానికి కానీ, లేదా అబ్జర్వ్ చేయడానికి కానీ, పట్టించుకోవడానికి కానీ మన దగ్గర టైం లేదు. ఇంకా మనకు తెలియదు కూడా ఏది తింటే ఏ ఫుడ్ కు ఏది సూట్ అవుతుంది, ఏది తింటే ఏ ఇంగ్రీడియంట్ నా బాడీలోకి అందుతుంది. సో అలాంటి కొన్ని విషయాలు మనకు అంటే కొన్ని తెలుస్తాయి, కానీ అన్ని మినరల్స్ మన బాడీకి అందుతున్నాయా, అన్ని విటమిన్స్ అందుతున్నాయా, అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ అందుతున్నాయా అనేది మనకు తెలియదు. సో బిఫోర్ మనం ఫుడ్ ఎలా అంటే నార్మల్ గా ఏది ఉంటది తినేస్తాం అనమాట. సో అందుకని మోర్ పవర్ అనేది మన ఆహారంలో ఒక భాగం లాగా చేసుకున్నప్పుడు ఏదైతే న్యూట్రిషన్స్ మనకు అందట్లేదో, అంటే ఫుడ్ ద్వారా ఎంత అందుతుందో ఓకే, బట్ రిమైనింగ్ ఏదైతే మనకు అందట్లేదో అదే ఆ గ్యాప్ ని ఇది ఫిల్అప్ చేస్తుంది అనమాట. సో అలాగే మనం ఏం చేస్తామంటే మన బాడీలో ఇది చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాము, అయినా కూడా మన టోటల్ శరీరానికి కావలసిన ఆల్ న్యూట్రిషన్ ని ఇది అందిస్తుంది. సో మీరు మార్నింగ్ బిఫోర్ బ్రష్ దీన్ని తినాలి. తిన్నాక 10 minutes తర్వాత ఒక గోరువెచ్చని ఒక గ్లాస్ నీళ్ళు అనేది త్రాగాలి. ఆ తర్వాత బ్రష్ అనేది చేయాలన్నమాట. సో అలాగే సెకండ్ పాయింట్ కూడా మనం చూద్దాము. ఇది మన బాడీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఆక్సిడేషన్ ప్రాసెస్ లో ఫ్రీ రాడికల్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. మామూలుగా ఒక ఫంక్షన్ చూద్దాం మనము. ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే చాలా కెమికల్ రియాక్షన్స్ అనేది బాడీలో అవుతూ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటంటే ఆక్సిడేషన్ ప్రాసెస్. దీంట్లో ఫ్రీ రాడికల్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉండే అన్ని శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని ఏదైతే ఇంకా వేరే కెమికల్ రియాక్షన్స్ అవుతున్నాయో దాంట్లో అనవసరంగా వెళ్ళి అది పాల్గొంటుంది, అది ఫ్రీగా ఉంటది కాబట్టి. ఓకే, సో దాని వల్ల ఏమవుతుందంటే సెల్ డ్యామేజ్ అవుతాయి. సెల్ డ్యామేజ్ అవుతే మన ఆర్గాన్స్ మెల్లమెల్లగా డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు అంటే ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్ లో ఈ ఫ్రీ రాడికల్స్ అనేది పాల్గొంటుంటాయి అన్నమాట. అవసరం ఉన్నా లేకపోయినా అవి పాల్గొంటుంటాయి. సో అవసరం ఉండి పార్టిసిపేట్ చేస్తే అది మంచి జరుగుతుంది, కానీ అనవసరంగా పార్టిసిపేట్ చేసింది అనుకోండి శరీరానికి డ్యామేజ్ అనేది అవుతుంది అనమాట. సో మరి ఒక ఆటం గురించి తెలుసుకుందాం, అసలు ఫ్రీ రాడికల్స్ ఎలా అటాక్ అవుతాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్ దాని వల్ల ఏం చేస్తుంది అనేది. ఒక ఆటం గురించి మనం చూస్తే, ఆటం దాని చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. లాస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ అనేది తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి 2 కానీ 8 ఇలా ఉంటాయి. ఒకవేళ మీరు సరి సంఖ్యలో అవి ఉన్నాయి ఎలక్ట్రాన్స్ అంటే అది గుడ్ స్టాటిక్ మాలిక్యూల్స్ అంటాం. బట్ 2 కంటే ఎక్కువ ఉన్నాయి, 8 కంటే తక్కువ ఉన్నాయి అంటే అది సింగిల్ ఎలక్ట్రాన్. అంటే లాస్ట్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ అనేది అది ఇంకొక ఎలక్ట్రాన్ దానికి దొరకనందువల్ల అది ఫ్రీగా తిరుగుతూ ఉంటది అనమాట. ఫ్రీగా తిరుగుతుంటే దాన్ని అన్స్టేబుల్ అంటాం. సో అదేం చేస్తుంది, వేరే కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటది అనమాట. ఆ మాలిక్యూల్ అన్స్టేబుల్ గా ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది అంటే అది ఏదైతే మాలిక్యూల్ ఏది ఖాళీ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుందో ఆ సింగిల్ ఎలక్ట్రాన్ కి ఇది ఒక ఇచ్చేస్తుంది అనమాట ఎలక్ట్రాన్. అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే జత చేస్తుంది, దానివల్ల అది కాంపౌండ్ గా తయారవుతుంది. సో అందుకే ఆ ఫ్రీ రాడికల్ ని యాంటీ ఆక్సిడెంట్ అనేది కాపాడి నార్మల్ గా తీసుకొస్తుంది అనమాట. ఆ మాలిక్యూల్ ని ఏమొచ్చేస్తుంది, స్టేబుల్ గా చేస్తుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఆ సెల్ అనేది డ్యామేజ్ కాకుండా మనకు ఇది కాపాడుతుంది, రైట్. సో అలాగే మనం ఎప్పుడైతే శ్వాస తీసుకుంటున్నప్పుడు, అలాగే ఆక్సిజన్ ని పీల్చుకుంటున్నప్పుడు ఆక్సిజన్ తో పాటు ఫ్రీ రాడికల్స్ కూడా మన బాడీ మీద అంటే మన బాడీ లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రభావం వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ ఉత్పన్న అవుతాయి. ఇంకా ఇంకా చూస్తే మనకి టెన్షన్స్ పడ్డప్పుడు లేదా స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో.
అలాగే మీరు ఓవర్ గా వర్క్ చేసినప్పుడు సరైన ఆహారం తీసుకోనప్పుడు, అలాగే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు, ఇంకా కరెక్ట్ గా నిద్రపోకపోవడం, మధ్యాహ్నం కూడా పడుకున్నప్పుడు, ఇలా ఈ యాక్టివిటీస్ వల్ల ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీలో క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఎన్ని ఫ్రీ రాడికల్స్ క్రియేట్ అవుతాయో అప్పుడు మన బాడీ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా క్రియేట్ అయ్యాయి అంటే మొత్తం మన సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దీని నుంచి కాపాడడానికి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలో ఫ్రూట్స్ లో కానివ్వండి న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు లభిస్తాయి. బట్ మనకి పిజ్జాలు తింటుంటారు, బర్గర్స్ కానీ నూడిల్స్ కానీ ఇలాంటి మంచూరియాస్ ఇలా తింటే వీటి కూల్ డ్రింక్స్ లేదా పాస్తా, చాక్లెట్స్ ఇవన్నీ తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది నాశనం అవుతాయి అన్నమాట బాడీలో. సో మన ప్రోడక్ట్ 30+ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అది ప్రాపర్టీస్ ని ఇది చూపిస్తుంది, కాంబినేషన్ గా ఇది వర్క్ చేస్తుంది అనమాట. అంటే టోటల్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఒకే ఒక వర్క్ మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు అది అర్థం కాని ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక టీమ్, ఇప్పుడు మన టీమ్ లో ఒక పర్సన్ కి హెల్త్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఎక్సలెంట్ గా ఇస్తారు అనుకోండి, ఓకే. ఇంకొక పర్సన్ క్లోజింగ్ బాగా చేస్తారు, ఇంకొక పర్సన్ ప్రొడక్ట్ గురించి చెప్పడంలో నాలెడ్జ్ లో ఎక్స్పర్ట్ గా ఉంటారు. మరి ఆయన చెప్పగానే అక్కడ క్లోజింగ్ అనేది అవుతుంది. మరి ఈ ముగ్గురు 3 రకాల స్కిల్ ఉంది ముగ్గురికి కూడా. ముగ్గురు కలిసి ఒక మీటింగ్ కానీ సెమినార్ కానీ చేస్తే 100% అక్కడ వర్క్ అనేది అవుతుంది. అంటే 100% సక్సెస్ రేట్ ఉంటది అక్కడ. అలాగే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఒకే దాని మీద వర్క్ చేస్తే అప్పుడు మన ఆరోగ్యం అంతా కూడా సంపూర్ణంగా ఉంటుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్, వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ ఉంది. కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ శ్వాసక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రిమూవ్ చేస్తాయి. కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ పొల్యూషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రిమూవ్ చేస్తాయి. అలాగే మెటబాలిజం ని ప్రాపర్ గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటో ఉంది కదా, దాంట్లో లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటది. సో ఇది కూడా దాని వరకు అదే చేస్తుంది అనమాట. సో ఇంకా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అది స్కిన్ ని బాగా చేస్తుంది. అంటే ప్రతి దానికి ఒక్కొక్క యాంటీ ఆక్సిడెంట్స్ వర్క్ చేస్తుంది, దేనికి అదే స్కిల్ఫుల్ అన్నమాట. అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇంకొకటి చూద్దాము. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈ ప్రోడక్ట్ మనకి అంటే మోర్ పవర్ ఏం చేస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద కూడా బాగా వర్క్ చేస్తుంది. మరి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి అంటే మనకు రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది మన శరీరాన్ని ఏమనుకుంటది అంటే ఫారెన్ పార్టికల్ అనుకుంటది. కొన్ని సందర్భాల్లో ఫారెన్ పార్టికల్ అంటే ఏంటి, ఫారెన్ పార్టికల్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, లేదా ఫంగస్ కానివ్వండి, అది అనుకొని మన శరీరం మీదనే మన ఇమ్యూనిటీ సిస్టమే అటాక్ చేస్తుంది అనమాట, అంటే ఫైట్ చేస్తుంది. అది రాంగ్ థింగ్. దీన్నే మనం ఏమంటామంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఓకే. సో ఈ ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి లాస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీనిని కరెక్ట్ చేయడం చాలా అవసరం అనమాట. అంటే సైన్స్ అంటే మనకు సైన్స్ ఏం చేస్తారు అంటే దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ చేశాక అది కరెక్టా కాదా అని చెప్పడానికి వాళ్ళు ఒక ప్రూఫ్ కూడా తయారు చేస్తారు అనమాట. సో ఈ ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ 99% దేని వల్ల వస్తుంది అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయినందువల్లనే అన్నమాట. ముఖ్యమైన కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం. సో లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది అంటే అర్థం ఏంటి, ఆహారం అలవాట్లు చేంజ్ అయ్యాయి, నిద్ర సరిగా లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, దీనంతా కూడా మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద ఆధారపడ్డాయి. మరి ఎగ్జాంపుల్ ఏంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే టైప్ 2 డయాబెటీస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆర్థరైటిస్, డిప్రెషన్, ఇంకా మసల్ డిజార్డర్, ఇంకా చూస్తే మస్కులర్ ఫైబ్రోసిస్, ఇంకా సొరియాసిస్, ఇలా ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లోకే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ మనకు టెస్టోస్టిరాన్ 1 minute.
సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి టెస్టోస్టిరాన్ బూస్టర్ కూడా ఇది ఈ రకంగా కూడా దీంట్లో కూడా ఇది వర్క్ చేస్తుంది. మన హిబారే మోర్ పవర్ ఎవరికైతే సెక్షువల్లీ ప్రాబ్లం ఉంటుందో, మేల్ హార్మోన్స్ ప్రాబ్లం ఉందో వారికి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది ఒక మిరాక్యులస్ ప్రోడక్ట్ అని వాళ్ళకి కోసం ఇది ఒక మిరాక్యులర్ ప్రోడక్ట్. స్పర్మ్ కౌంట్ ఎవరికైతే వీక్ ఉంటుందో స్పర్మ్ కౌంట్ ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. బయట మార్కెట్ లో దీనికన్నా అంటే కొన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి స్పర్మ్ కౌంట్ పెంచడానికి, అలాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి. బట్ దాంట్లో ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అంటే కెమికల్స్ ఇంకా స్టెరాయిడ్స్ దాంట్లో యాడ్ చేస్తారు. సో కాబట్టి అది మనకు వేరే రకంగా చాలా డేంజర్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు శిలాజీత్ అని ఒకటి దొరుకుతుంది వీళ్ళ కోసం. సో దాంట్లో ఏంటంటే ఇది బెస్ట్ టెస్టోస్టిరాన్ హార్మోన్ కోసం బెస్ట్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇది వాడితే ఒక రకంగా మన హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ హై బీపీ ఉంది వాళ్ళకు, అలాగే హై బీపీ ఉంది, ఎసిడిక్ నేచర్ ఉంది వాళ్ళ ప్రాబ్లం అంటే వాళ్ళకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని అది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అది సాధ్యం కాదనమాట, అంటే రిస్క్ ఫ్యాక్టర్. మరి మోర్ పవర్ ప్రోడక్ట్ లో ఏంటంటే మనకు చాలా అంటే పేటెంట్ ప్రోడక్ట్ అనేది వాడారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు అనమాట. బై న్యాచురల్ గా దాన్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మెంటల్ గా ఇంకా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు అనమాట. ఇంకా ఈ ప్రోడక్ట్ లో ఎలాంటి ఆర్టిఫిషియల్ స్టిరాయిడ్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానివ్వండి, ఎలాంటివి కూడా దీంట్లో వాడలేదు. అలాగే ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, యాటిట్యూడ్ కూడా బాగా అవుతుంది, పాజిటివిటీ పెరుగుతుంది, ఎక్స్ట్రా వర్కింగ్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రోడక్ట్ వర్కింగ్ ఎఫిషియన్సీ ఏంటంటే 60 years మీరు ఉంటే కూడా 40 years లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా యాక్టివ్ గా ఉంటారో అంత యాక్టివ్ గా వర్క్ అనేది చేయగలుగుతారు అనమాట. అలాగే బోన్స్ ను స్ట్రాంగ్ చేస్తుంది. మెగ్నీషియం, జింక్ ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్థరైటిస్ ఎవరికైతే ఉందో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రిమూవ్ చేయడానికి కూడా మనకు ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఆర్థరైటిస్ లో ఏమవుతుంది అంటే జాయింట్ పెయిన్స్ అవుతాయి. రొమటైటిస్ ఆర్థరైటిస్ అంటే మసిల్ క్రాంప్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, ఇలాంటి చాలా కేటగిరీస్ ఉన్నాయి ఆర్థరైటిస్ లో. వీటన్నిటిలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది మీరు వాడినప్పుడు అవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవారు ఈ ప్రోడక్ట్ తో పాటు సన్ లైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే దీంట్లో ఎలాంటి ఆల్టర్నేటివ్ లేదంటే నేను ఈ ప్రోడక్ట్ తిన్నాను కదా ఇంకా నాకు ఏం కాదంటే అలా ఉండదు. మీరు సన్ లైట్ లో ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రోడక్ట్ వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటది. కానీ మీకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎండలో ఉండాలి. ఎందుకు అంటే సన్లైట్ ద్వారా మనకి విటమిన్ D3 లభిస్తుంది న్యాచురల్ గా. అలాగే సన్లైట్ లో యాక్టివేట్ అవుతుంది అది, ఇంకా కన్వర్ట్ కూడా అవుతుంది అనమాట. సో ఫంక్షన్ ప్రాపర్ గా జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ లో కూడా విటమిన్ D3 ఉంది. బట్ మన శరీరానికి ఎంత కావాలో అంత అయితే దొరకదు. కానీ మనకు వేరే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లం లేదు అన్న వాళ్ళు మీరు ఎంత కావాలో అంత అయితే దీంట్లో దొరుకుతుంది. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందో వీళ్ళు ఎక్స్ట్రాగా కొంచెం ఎండలో ఒక 15 to 20 minutes అనేది కంపల్సరీ కూర్చోవాలి. ఈ ప్రోడక్ట్ కూడా తీసుకోవాలి. ఎవరైతే చాలా సంవత్సరాల ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు దీంట్లో ఉంటేనే బాగుంటుంది. బిఫోర్ అంటే మార్నింగ్ లేచాక బిఫోర్ 7 ఆ ఎండ చాలా మంచిది అనమాట. 7 తర్వాత మీరు సన్లైట్ ని అబ్జర్వ్ చేశారు అంటే దాంట్లో ఆ వేవ్ లెంత్ కానివ్వండి, స్పెక్ట్రమ్, ఈ రెండు కూడా హాని చేస్తాయి మన బాడీకి. అందుకే అంటే డ్యామేజ్ చేస్తుంది. అందుకే మనం 7 కంటే బిఫోరే మనం ఆ ఎండ చాలా అంటే హెల్దీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఏదైతే ఉందో అది కూడా ఇది క్లియర్ చేస్తుంది. చాలా వరకు న్యూరోలాజికల్ డిజార్డర్స్ మెంటల్ ఫిట్నెస్ సరిగ్గా లేనప్పుడు వస్తాయి అన్నమాట. అంటే అలాగే
బాడీలో న్యూట్రిషన్ వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు మైండ్ వీక్ అవుతుంది. సో దాని వల్ల కూడా వాళ్ళు చాలా ప్రాబ్లం లో ఉంటారు. ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు ఇప్పుడు ఒక మా మహారాష్ట్రలో ఒక లాస్ట్ 2 years నుంచి వాడాలన్నమాట ఒక పేషెంట్. సో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందనమాట వాళ్ళకి. సో అంటే దీంట్లో ఏమవుతుందంటే లైట్ గా తల తిరగడం, అలాగే ఎక్లిప్సీ అంటాం, అంటే మూర్ఛ రావడం, కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడం, పార్కిన్సన్ ఉండడం. కొన్నిసార్లు ఏమవుతుందంటే భ్రమ అనిపిస్తుంది కొంతమందికి. ఆ అంటే ఏదో ముందు ఉన్నట్టు ఉండదు, కానీ వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా హాలోజినేషన్ అని అంటాము. హాలోజినేషన్ అంటే ఏంటంటే నిద్రలో కనిపించింది రియల్ గా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏమంటామంటే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్. ఇలాంటి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కూడా మనం మోర్ పవర్ ఇచ్చినప్పుడు అన్ని కూడా క్లియర్ అయ్యి వాళ్ళ మంచి లైఫ్ అనేది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే క్యాన్సర్. క్యాన్సర్ కి చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది. క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి మన శరీరంలో వివిధ రకాలైన 4 మెకానిజమ్స్ అనేది ఉంటాయి. 1 minute. సో ఇక్కడ 4 మెకానిజమ్స్ అన్ని కూడా బూస్టప్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా వర్క్ చేస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ ఈ ప్రోడక్ట్ నేచర్ ఏంటి అంటే సెల్ ని రీస్టోరేషన్ మెకానిజం, అంటే సెల్ ని రీస్టోరేషన్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే సెల్స్ అంటే న్యాచురల్ గా ఏదైతే వర్క్ అవి చెయ్యట్లేదో వాటి వర్క్ అది సక్రమంగా చేయడానికి ఈ ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే సెల్ రీస్టోరేషన్ మెకానిజం అంటాం. ఓకే, మన బాడీలో ప్రతి సెల్ కూడా దానంతకు దాన్ని అది కరెక్ట్ గా చేస్తాయి, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అవి కరెక్ట్ గా చెయ్యవన్నమాట. సో ఇలాంటి వ్యాధులు మనకి ఎప్పుడైతే కరెక్ట్ చేస్తున్నాయంటే వ్యాధులు ఏ వ్యాధులు రావు మనకి. కానీ ఒక సెల్ కరెక్ట్ గా దాని ప్రాపర్ వర్క్ అది చెయ్యట్లేదు అంటే అక్కడ మనకు డిసీజెస్ వచ్చే అవకాశం ఉందని అర్థం. సో ఇక్కడ క్యాన్సర్ వచ్చింది అంటే అక్కడ సెల్ అనేది రీజనరేట్ అవ్వట్లేదు, ప్రాపర్ గా దాని వర్క్ అది చెయ్యట్లేదు. సో దాన్ని బట్టే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యి అది టోటల్ గా క్యాన్సర్ గా మారిపోతుంది. అలాగే కొరియన్ రెడ్ జిన్సింగ్ అనేది యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేసి, ఇది ఒక ఇంగ్రీడియంట్, ఇది యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ షహగంధ, ఇది కూడా ఒక పేటెంట్ ఇంగ్రీడియంట్. అలాగే అశ్వగంధ, ఇవన్నీ కూడా ఏంటి మన ఈబైటోరియం మోర్ పవర్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ కుర్కుమిన్, ఇది కూడా క్యాన్సర్ మీద చాలా బాగా వర్క్ చేస్తుంది. క్యాన్సర్ గురించి స్పెషల్ గా మనకి హిబారే గారు ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది, అది కూడా మనం ఎప్పుడైనా చూద్దాము. సో క్యాన్సర్ పేషెంట్స్ ఎవ్వరు ఉన్నా సరే మీరు మోర్ పవర్ ఇస్తే ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళకు చాలా వరకు క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది. ఓకే, మరి ఎలా చేస్తుందంటే ఎవరికైతే క్యాన్సర్ ఉంటారో వారికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అంటే వాళ్ళకు 2 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నిద్ర సరిగ్గా రాదు, ఇంకొకటి ఆకలి వేయదు అనమాట. ఇవి 2 కూడా ప్రధాన లక్షణాలు వాళ్ళకి. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఫస్ట్ 4 days లో కానివ్వండి, 1 week లో కానివ్వండి, వాళ్ళకి ఫస్ట్ నిద్ర సరిగ్గా రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే మెల్లమెల్లగా పేషెంట్ కి ఏమవుతుందంటే ఆకలి వేయడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. నిద్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే 90% వరకు మన శరీరంలో రిపేరింగ్ అంతా కూడా నిద్రలోనే అవుతుంది. ఇన్వాలంటరీ కంట్రోల్స్ బాడీలో అవుతాయి. మరి ఇన్వాలంటరీ కంట్రోల్స్ అంటే ఏంటి అంటే ఏదైతే హార్ట్ మనది ఉందో, హార్ట్ ఆటోమేటిక్ గా అదే కొట్టుకుంటూనే ఉంటుంది. శ్వాస తీసుకోవడం అవంతకవే వర్క్ చేస్తాయి. వీటిని మనం స్పెషల్ గా హార్ట్ కొట్టుకుంటుందా, శ్వాస ఆడుతుంది, ఇది మనం అబ్జర్వ్ చేయం, కానీ ఆటోమేటిక్ గా ఇవి 2 తన వర్క్ అది చేస్తూనే ఉంటాయి. వాటి మీద మనకు కంట్రోల్ అనేది ఉండదన్నమాట. వీటినే మనం ఏమంటున్నాము ఇన్వాలంటరీ కంట్రోల్స్ అంటున్నాం. శరీరంలో సెల్స్ వర్క్ చేసినప్పుడు వాటి మీద కూడా కంట్రోల్ అనేది ఉండదు. సో సక్రమంగా మనము నిద్ర కరెక్ట్ గా పోయినప్పుడే ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, రిపేరింగ్ కూడా మన బాడీలో జరుగుతుంది అనమాట. సో క్యాన్సర్ పేషెంట్ సరిగ్గా నిద్ర పోకపోతే
హీలింగ్ ప్రాసెస్ సక్రమంగా చెయ్యదు వాళ్ళకు అందుకే సెల్ ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే మనం ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఏం వర్క్ చేస్తుంది అంటే నిద్ర బాగా వచ్చేటట్టు చేస్తుంది. ఒకసారి ఆ పేషెంట్ కి నిద్ర వచ్చింది అంటే మెల్లగా ఆ కణాలు ఏదైతే ఉన్నాయో మెల్లమెల్లగా ఆ, అంటే రీజనరేట్ అవుతూ ఉంటాయి. అంటే అవి ఏం వర్క్ చేయాలో ఆ వర్క్ కి అది వెళ్ళిపోయేటట్టుగా మోర్ పవర్ చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత నేచురల్ ప్రాసెస్ లో వాళ్ళకి ఆకలి వేయడం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా వాళ్ళకి మెల్లమెల్లగా క్యాన్సర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సివిడి అంటాము, అంటే కార్డియో వాస్కులర్ డిసీజ్. ఇది CVD లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హార్ట్ రిలేటెడ్ ఏదైతే వ్యాధి ఉంది అంటే వాళ్ళందరికీ కూడా ఈ మోర్ పవర్ అనేది ఎక్సలెంట్ అని అనొచ్చు. వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎగ్జాంపుల్ బ్లడ్ థిక్ గా ఉంది, దాన్ని ఏం చేస్తుంది, అది పల్చగా మారుస్తుంది. దీనినే మనం ఐసో డైలేషన్ అంటాం. ఇది డాక్టర్ మీకు ఒక టాబ్లెట్ ఇస్తారు హార్ట్ పేషెంట్ కి, అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి రక్తం గడ్డ కట్టకూడదు అనమాట. రక్తము ఒకవేళ గాఢంగా ఉందంటే హార్ట్ మీద ప్రెషర్ వచ్చి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ ఏం చేస్తారంటే బ్లడ్ పల్చగా ఉండడానికి టాబ్లెట్ ఇస్తారు. సో అదే టాబ్లెట్ మనకు ఈ మోర్ పవర్ వాడడం వల్ల అలాంటి బెనిఫిటే పొందుతారనమాట. ఐసో డైలేషన్ అనేది అవుతుంది. సర్క్యులేషన్ కూడా ప్రాసెస్ చాలా బాగా అవుతుంది. ఓకే, ఇలాంటి మంచి మంచి బెనిఫిట్స్ ఈ మోర్ పవర్ లో ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఒక 4 పాయింట్స్ మీద కూడా మనం ఫోకస్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన శరీరంలో బ్రెయిన్ కి సంబంధించి ROS అని ఉంటుందంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాము. న్యూరోలాజికల్ డిసీజెస్ లేక న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ ప్రాపర్ వేలో తగ్గించడానికి, అలాగే డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, మైగ్రేన్ పెయిన్ తగ్గించడానికి మోర్ పవర్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మన శరీరంలో అంటే ఆ మన మన కాన్ఫిడెన్స్ కానివ్వండి, మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, పాజిటివ్ ఎనర్జీ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, స్టామినా, ఇవన్నిటిని కూడా మనకు పెంచుతుంది అనమాట. ఎందుకు అంటే బ్రెయిన్ మీద ఇది వర్క్ చేస్తుంది కాబట్టి, బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి మనకు ప్రతిదీ కూడా మనం యాక్టివ్ గా ఉంటాం ఓవరాల్ గా చెప్పాలంటే. ఓకే, సో అలాగే వర్క్ చేయడంలో మనకు క్లారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే ఖచ్చితంగా బ్రెయిన్ మీద ఆ అంటే హెల్ప్ కూడా అవుతుంది అనమాట. థర్డ్ ఏంటంటే మన శరీరానికి కావలసిన ఆల్ విటమిన్స్ కానివ్వండి, మైక్రో న్యూట్రియన్స్ కానివ్వండి, సపోజ్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, జింక్, వీటిని అన్నిటిని కూడా అది అందిస్తుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మెంటల్ స్టెబిలిటీని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. సో మన సెన్సేషనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఈబైటోరియం హిబారే మోర్ పవర్. సో హిబారే గారు తయారు చేసిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది వరల్డ్ బెస్ట్ న్యూట్రాసెటికల్ ప్రోడక్ట్, అంటే న్యూట్రిషన్ ప్లస్ ఫార్మా ఈ రెండు కలిపి ఉన్న ప్రోడక్ట్ ఇది, కానీ మెడిసిన్ కాదు. రైట్, ఇది ఒక న్యూట్రిషన్ ప్రోడక్ట్. మరి దీంట్లో ఏమేమి ఉంది అంటే కొరియన్ రెడ్జిన్, ఇంకా అశ్వగంధ, సాఫ్రాన్, బాదాం, ఇంకా శతావరి, మఖానా, అల్లం, దాల్చిని, ఖర్జూరాలు, ఖమానస్, కోకోనట్, ఇంకా గోంద్, గోకారా, ఇంకా దాల్చిని, ఆ బాజ్బంద్, ఇంకా బెష్మన్, సఫేద్, అకారక, చెరకు, వాటర్ మిలన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. మనం రెగ్యులర్ గా వాడే పదార్థాలు ఇవి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసర్ అన్నాం అంటే సాఫ్రిన్, దీన్ని తీసుకొని కాస్ట్ ఎంత ఉంటుందంటే 20 grams కి ఒక 2000 రూపీస్ అప్రాక్సిమేట్లీ అనుకుంటే, దాంట్లో మనకు కావాల్సిన క్వాలిటీ ఉందా లేదా అంటే అది మనకు తెలియదు. రైట్, అలాగే మన స్కిన్ కి బ్రెయిన్ కి అది బూస్టప్ చేస్తుందా అంటే మనం చెప్పలేం. మరి బాదాంలో మెగ్నీషియం చాలా ఉంటుంది. అలాగే సోర్స్ ఆఫ్ మెగ్నీషియం ఏంటి అని ఎవరైనా అడిగితే బాదాం అనే చెప్తారు. అలాగే ఒమేగా 369 కూడా దాంట్లో ఉంటుంది. గుడ్ ఫ్యాట్, ఇదంతా కూడా క్వాలిటీ పరంగా మరి బాగా, అంటే దాంట్లో అది తింటే అది గుడ్ ఫ్యాట్ అని కూడా చెప్తాం. కానీ క్వాలిటీ పరంగా మరి బాదాం మనకు ఉందా అంటే మనం ఏం గ్యారెంటీ దానికి మనం ఇవ్వలేమన్నమాట. సో మార్కెట్ లో ఏదైనా వస్తువు 100% బెనిఫిషియల్ గా ప్యూర్ గా ఇస్తుందా మనకి అనేది తెలియదు. కానీ మనకి ఈ ప్రోడక్ట్ లో ఎవ్రీథింగ్ కూడా న్యాచురల్ గా తీసుకోవడం జరిగింది. అలాగే బెనిఫిషియల్ గా కూడా మనందరికీ ఉందన్నమాట.
సో మనం ఈ ప్రోడక్ట్ లో రెగ్యులర్ ఇంకా ప్రీమియం ఇవన్నీ ఇక్కడ మీరు చూడండి. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో నేను ఇంతకు ముందు చెప్పినవి ఇవన్నీ కూడా సో మెనీ ఇంగ్రీడియంట్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నందుకు మనకు ఒకే ప్రోడక్ట్ లో ఇన్ని రకాలు ఉన్నందుకు బెనిఫిట్ అనేది 100% ఉంటుంది. అలాగే మనకు ఈ ప్రోడక్ట్ లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ ఉంది, ఒకటి ప్రీమియం ఉంది. మనకి ప్రీమియం ప్రోడక్ట్ అంటే దాంట్లో పేటెంట్ 6 ప్రోడక్ట్స్ దాంట్లో ఉన్నాయి. మామూలుగా అయితే 38 రెగ్యులర్ లో ఉంటాయి. అలాగే పేటెంట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రీమియం లో దాంట్లో 6 పేటెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దానికి సంబంధించింది మనం చూద్దాం ఇప్పుడు. ప్రీమియం ప్రోడక్ట్ లో స్వర్ణ భస్మ ఉంది. ఓకే, సో ఇది రెజ్యునేషన్ లో యూజ్ అవుతుంది. అంటే సెల్ ఫంక్షన్ ప్రాపర్ గా జరగడానికి యూజ్ అవుతుంది. అలాగే న్యూ బార్న్ బేబీస్ మదర్ మిల్క్ అంటే ఎందుకు ఇస్తారు న్యూ బార్న్ బేబీస్ కి అంటే ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేయడానికి, బ్రెయిన్ పవర్, ఐక్యూ పవర్ ఇవన్నీ కూడా బూస్టప్ చేయడానికి ఇస్తారనమాట. సో అలాంటి కాంటెంట్ ఈ ప్రోడక్ట్ ద్వారా ఉంటుందన్నమాట. అంత ఏదైతే ప్యూర్ ఫామ్ లో ఉంటుందో మదర్ మిల్క్ లో ఎంతైతే ఇంగ్రీడియంట్ స్ట్రాంగ్ గా ఉంటుందో సేమ్ టు సేమ్ అదే స్వర్ణ భస్మలో కూడా ఉంటుందన్నమాట. అలాగే స్ట్రెస్ అనేది దీనివల్ల తగ్గుతుందన్నమాట. ఓకే, సో అలాగే మనకి ఇంకొక ప్రోడక్ట్ ఉంది, అది కూడా మనం చూద్దాం. రజత భస్మ అంటాము. సో ఇది ఏంటి అంటే ఇది కూడా ఒక పేటెంట్ ప్రోడక్ట్. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉందో వాటిని తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటర్ గా ఇది వర్క్ చేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కూడా ఇది క్లియర్ చేస్తుంది. డైజెస్టివ్ డిజార్డర్స్ ఏదైతే ఉందో డైజెస్టివ్ డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మనకి ఈ ఇంగ్రీడియంట్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇది ఒక పేటెంట్ ఇంగ్రీడియంట్. అలాగే షాగందా కూడా మనకు పేటెంట్ ఇంగ్రీడియంట్ ఉంది. సో ఇది మనకు యుఎస్ఏ నుంచి వచ్చిన ప్రోడక్ట్. ఇది మనకు రిజిస్టర్డ్ ఎక్కడ అంటే శామీ సబీనా గ్రూప్ ఆఫ్ యుఎస్ఏ నుంచి ఇది పేటెంటెడ్ ఉందన్నమాట. దీన్ని మనము ఇండియన్ జెన్సింగ్ అని అంటాము. ఇది యుఎస్ఏ లోని ఒక పేటెంట్ ప్రోడక్ట్ అశ్వగంధ నుంచి. మార్కెట్ లో సపరేట్ ఇంగ్రీడియంట్స్ తో పాటు ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్నే మనం అంటే దాంట్లో కూడా మనకు ఉంటుంది. కానీ హిబారే ప్రోడక్ట్ లో అన్ని ఇంగ్రీడియంట్ ఇప్పుడు మీరు చూడండి మార్కెట్ లో ఏమవుతుందంటే సపరేట్ ఒకటొకటి మనం తీసుకోవాలి. షాగంధ ఒకటి తీసుకోవాలి, అశ్వగంధ ఒకటి తీసుకోవాలి. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి మోర్ పవర్ లో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఒకే దాంట్లో ఉంటాయి. కాబట్టి మన శరీరానికి కావలసిన ప్రతి బెనిఫిట్, ఆల్ బెనిఫిట్స్ ఒకే ప్రోడక్ట్ వల్ల మనకి లభిస్తుంది అనమాట. అంటే మనం మార్కెట్ లో 100 ప్రోడక్ట్స్ కలిపితే ఈ ఒక్క ప్రోడక్ట్ తోటి సమానం. ఓకే, మరి ఈ షాగంధ వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. అలాగే ఎనర్జీ లెవెల్స్ ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా చూస్తే ఈ ఇంగ్రీడియంట్ లో కుర్కుమిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటది. ఇది C3 కాంప్లెక్స్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. అలాగే గ్యాస్ట్రో ఇంటర్నల్ ట్రాక్ట్ లో ఇది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. టాక్సిన్ కాంపౌండ్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది అంటే తీసేసి లివర్ ని కాపాడుతుంది. ఇంకా చూస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని బూస్టప్ చేస్తుంది. WBC ని ప్రాపర్ గా ఉంచుతుంది. కుర్కుమిన్, ఇంకా కుర్కుమినైట్ A, కుర్కుమినైట్ 2 ఇవన్నీ కలిపి మనం C3 కాంప్లెక్స్ అని అంటాం అనమాట. సో ఇలాంటి బెనిఫిట్ ఉన్నాయి. అలాగే ప్రీ క్లినికల్ స్టడీ అనేది టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇచ్చే అంటే ఎలా ఇంక్రీజ్ అయ్యాయి మోర్ పవర్ వాడాక దాని రిపోర్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ త్రూ అవుట్ ద యూజ్ ఆఫ్ ద ఫార్ములేషన్, proving to be a safe and long term solution for improved testosterone. అంటే మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ వాళ్ళ అంటే 200 mg నుంచి 100 mg తర్వాత 50 mg ఇలా కంట్రోల్ అవుతూ అది వచ్చింది. ఆ తర్వాత మీరు ఇది ఆల్రెడీ ఈ ఏదైనా ఈబైటోరల్ ప్రోడక్ట్ మన ముందుకు వచ్చింది అంటే అది ఎన్నో క్లినికల్ టెస్టెడ్స్ అలాగే మనకు ప్రయోగాలు అన్ని చేసి దాంట్లో ఒక వెరిఫికేషన్ వచ్చాకనే మన ముందుకు అనేది వస్తుంది.
సో అలాగే ఇంకొక పేటెంట్ ప్రోడక్ట్ మనం చూద్దాం, కుర్కుమిన్ C3 కాంప్లెక్స్. సో ఇది కూడా మనకి ఏంటి అంటే మొత్తం అంటే మనకు ఒక సాల్యుబుల్ ప్రోడక్ట్, ఇది అబ్జర్వ్ చేస్తుంది, గ్యాస్ట్రో ఇంటర్నల్ ట్రాక్ ని ప్రొవైడ్ చేస్తుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో కూడా. 95% కుర్కుమినాయిడ్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పింది C3 కాంప్లెక్స్ అన్నాను కదా, అదే అన్నమాట. సో అలాగే దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే అల్జీమర్ డిసీజ్ ఎవరికైతే ఉందో దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకే. సో అలాగే కోలన్ క్యాన్సర్ ఎవరికైతే ఉందో దాని నుంచి ఇది క్లియర్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, ప్రోస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఇది యూజ్ అవుతుంది మనకి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటర్ గా వర్క్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కరెక్ట్ గా చేస్తుంది. ఓకే. అలాగే బ్లాకేజెస్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ చేస్తుంది, ప్లేట్లెట్ కౌంట్ ని కరెక్ట్ గా చేస్తుంది, లివర్ ని కూడా కాపాడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఈ పేటెంట్ ప్రోడక్ట్ చూద్దాం, ద సాబెర్రీ అని. ఇది కూడా మనకు రిజిస్టర్డ్ బెకార్ అండ్ న్యాచురల్ ఫ్రాన్స్ నుంచి. సో ఇది మనకు దీంట్లో ఏంటంటే ఆమ్లా ఉంటుంది, అలాగే ఆ ఇది యాక్టివ్ మోడ్ లో ఉంటుంది, బయోమాలిక్యూల్ ఆమ్లా అని అంటాము. విటమిన్ సి ఇంకా మెగ్నీషియం రిచ్ సోర్సెస్ అనేది దీంట్లో ఉంటాయి. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ని ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది, అలాగే లివర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి, దాని ఇంప్రూవ్మెంట్ కి ఇది తోడ్పడుతుంది. ఇంకా చూస్తే మనకి టైప్ 2 డయాబెటీస్ ఎవరికైతే ఉందో దానికి ఫుల్ గా ఇది బెనిఫిషియల్ అన్నమాట. ఇంకా స్కిన్ పిగ్మెంటేషన్ ఉంటే దాన్ని రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ ని రిపేర్ కూడా చేస్తుంది. అలాగే మీకు మెటబాలిజం ప్రోటీన్స్ ఏదైతే కావాలో, ఎసెన్షియల్ ప్రోటీన్స్, ఆ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఫ్రక్టోజ్ ఏదైతే ఆ బాడీలో ఉందో ఆ సిమ్టమ్స్ దాన్ని కూడా తగ్గిస్తుంది. ఫ్యాటీ లివర్ డిసీజెస్ అనేది ఎప్పుడు వస్తాయంటే మీ బాడీలో ఫ్రక్టోజ్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు. సో అందుకే ఆ ఫ్రక్టోజ్ ఇది తగ్గిస్తున్నాను. సాబేరి అనేది ఇట్స్ వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక మనకు పేటెంట్ ఇంగ్రీడియంట్ ఉంది, ఫెన్యుమినస్ అని. సో ఇది కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సబీనా గ్రూప్ ఆఫ్ యుఎస్ఏ పేటెంట్ ఇంగ్రీడియంట్ ఇది. సో ఇది కూడా డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దానికి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తుంది. ఇంకా రెస్పిరేటరీ ట్రాక్ట్ ని అంటే రెస్పిరేటరీ అంటే శ్వాసక్రియ ఏదైతే లైన్ ఉందో దాంట్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది, రుమటైటిస్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది. ఇంకా చూస్తే మనకు లాక్టేషన్ అంటే చైల్డ్ బర్త్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది. లాక్టేషన్ ప్రాబ్లం ఉంటే తగ్గిస్తుంది, అంటే మా మదర్ కి మిల్క్ కరెక్ట్ గా లేదు, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఇంకా స్కిన్ వూండ్స్ ఏదైతే ఉందో, అంటే మీకు స్కిన్ మీద ఏదైతే పుండ్లు ఏదైతే ర్యాషెస్ ఏదైతే అయితే అవి కూడా ఎఫెక్టివ్ గా ఇది ట్రీట్ చేస్తుంది అనమాట, తగ్గించడానికి. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే ఎవరికైతే ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్ గా బాడీలో అవ్వట్లేదో ఆ ఉత్పత్తిని ఇది పోయి పెంచుతుంది. ఇంకా చూస్తే గ్లూకోజ్ బ్లడ్ లో ఏదైతే ఎక్కువగా అవుతుందో లేకుంటే స్లో డౌన్ అవుతుందో ఆ రేట్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇంకా యాంటీ డయాబెటిక్ గా, యాంటీ ఒబెసిటీ గా ఇది వర్క్ చేస్తుంది ఫెన్యునిమస్ అన్నమాట. ఇంకొక పేటెంట్ ఉంది మనకు టీనోఫోలిన్ అని. ఇది కూడా మనకు దీన్ని మనము కామన్ లాంగ్వేజ్ లో గిలోయి లేకుంటే గుడూచి అని అంటాం ఆయుర్వేద భాషలో. ఓకే. సో ఇది కూడా మనకి మెమరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఫీవర్, డెంగ్యూ ఇలా వచ్చినప్పుడు కూడా మనకి దీని వల్ల తగ్గిపోతుంది అనమాట. ఇంకా విజువల్ గానీ, లాజికల్ గానీ, వర్బల్ గానీ మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ లో ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఏదైనా మీకు అంటే
అటెన్షన్ లేదు అంటే మర్చిపోతుంటారు చాలా మంది. సో అటెన్షన్ ఉండదు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది క్లియర్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. బాడీ హీట్ ని కూడా ఇది రెక్టిఫై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బయోపెరిన్ ఇంగ్రీడియంట్. ఈ అంటే ఏంటంటే మిరియాలు అన్నమాట. మిరియాల్లో ఉన్న మనకు బయోపెరిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ని తీసుకుంటారు, మూలకారకాన్ని. శరీరంలో అన్ని అవసరాలను ఇది పూర్తి చేస్తుంది. బాడీ మెటబాలిజం ని క్లియర్ చేస్తుంది. ఇంకా న్యాచురల్ గా ఇది అవైలబుల్ ఉండేదన్నమాట ఇది. సో ఇంకా చెప్పాలంటే మీరు ఏదైతే ప్రాబ్లం మీకు అబ్జర్వేషన్ ఆఫ్ అంటే సెవరల్ న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో, మీకు సప్లిమెంట్స్ ఏదైతే తీసుకుంటున్నారో వాటి అన్నిటిని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా చూస్తే కనుక మనకి మెయిల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ ని ఇది క్లియర్ చేస్తుంది. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ ని ఏదైతే ఉంది మీకు తక్కువగా ఉంది అంటే దాన్ని క్లియర్ చేస్తుంది. యాంటీ వైరల్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గా ఇది వర్క్ చేస్తుంది. ఓకే, సో టోటల్ గా మనకి ఓవరాల్ గా ఇది చాలా వరకు మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే క్లినికల్ ట్రయల్స్ కూడా చేయడం జరిగింది. న్యూట్రియంట్ బయో అవైలబిలిటీ ఎప్పుడైతే చేశారో, కాంబినేషన్ ఆఫ్ బయోపెరిన్ తోటి చేసినప్పుడు కుర్కుమిన్, బీటా కెరోటిన్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దాంట్లో బయోపెరిన్ ది చాలా ఎక్కువగా గ్రాఫ్ వచ్చిన పర్సెంట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. క్లినికల్ ట్రయల్స్ మనకు అందించారనమాట. సో ఏదైనా ఫస్ట్ టెస్టెడ్ అనేది చేసి ఉన్నారనమాట. మరి ఇక్కడ మనము దీంట్లో మెయిన్ యుఎస్పి ఒకటి మనం చూద్దాము. యుఎస్పి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసే విధానం కూడా ఒకసారి చూద్దాము. మార్నింగ్ ఇంకా నైట్ ఇది తీసుకోవాలి. హాఫ్ స్పూన్ అనేది తీసుకోవాలి. అంటే 2 grams ఆర్ 2.5 grams అవుతుంది అనమాట. హాఫ్ స్పూన్ అంటే మీరు స్టార్టింగ్ లో మీకు ఇది హీట్ అనేది జనరేట్ అవుతుంది. నార్మల్ గా హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఒక 15 days యాంటాసిడ్ టాబ్లెట్స్ ఉంటాయి. అంటే ఎసిడిటీ టాబ్లెట్ అనుకోండి. సో ఆ టాబ్లెట్ ఒమేస్ కానివ్వండి లేదా పాన్ కానివ్వండి, ఇలాంటి టాబ్లెట్ అనేది ఒక 15 days వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం హీట్ అనేది చేస్తుంది. లేదా మీరు సున్నం ఉంటది కదా, సున్నాన్ని రాత్రి ఒక పించ్ ఆఫ్ సున్నం తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో నానేసి మార్నింగ్ ఆ నీళ్ళను తాగండి. ఆ తర్వాత మీరు మోర్ పవర్ తీసుకుంటే మీకు ఎలాంటి హీట్ అనేది జనరేట్ అవ్వదు. ఒక 15 days తర్వాత నార్మల్ గా బాడీకి అలవాటు పడుతుంది. కొంతమందికి ఇలా అవుతుంది, అందరికి కాదు. సో మీకు బాడీ అలవాటు పడే వరకు మాత్రమే ఒక 15 days యాంటాసిడ్ టాబ్లెట్ అనేది వేసుకోవాలి. మరి ఎర్లీ మార్నింగ్ ఎందుకు తీసుకోవాలి దీన్ని మనము అంటే, డయాబెటిక్ పేషెంట్స్ డే టైంలో బ్లడ్ షుగర్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఫాస్టింగ్ టెస్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ వాళ్ళకు బిఫోర్ ఫుడ్ అంటే రిపోర్ట్ షుగర్ చూస్తే దాన్ని కొంచెం తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉండదు. సో అలాగే బాడీ అలా మళ్ళీ మనకు తర్వాత ఫుడ్ తిన్నాక అదంతా చూస్తే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది అనమాట. సో అందుకని మార్నింగ్ లేచాక మన శరీరం చాలా ఆకలిగా ఉంటుంది. అన్ని సెల్స్ కూడా ఫుడ్ ని కోరుకుంటాయి కాబట్టి ఎనర్జీ కావాలి అని మన బాడీ చెప్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ ని మీరు తిన్నారు అంటే మనం టోటల్ గా మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఫుడ్ అందించినట్టు అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్. ఓకే, సో మన బాడీకి ఏదైతే కావాల్సిన న్యూట్రిషన్ ఉందో అది ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. ఆ రిక్వైర్మెంట్ అనేది ఇది ఫిల్అప్ చేస్తుంది. సో అలా మీరు వాడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక యుఎస్పి పాయింట్స్ కూడా మనం చూద్దాము. చాలా ఇంపార్టెంట్ యుఎస్పి పాయింట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండియాలోనే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ప్లాంట్స్ నుంచి వచ్చినాయి మాత్రమే. బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ మెథడ్ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము పిండి
అంటే అంటే మనం గోధుమ పిండి పట్టించాం అనుకోండి గిర్నీలో వెళ్ళి, సో ఆ పిండి చాలా వేడిగా ఉంటుంది మనం ఇంటికి తీసుకొచ్చాక. అంటే అంత హీట్ లో ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ కానివ్వండి, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ కానివ్వండి, అన్ని తగ్గిపోతాయి. అంటే దాదాపు ఒక 20% అయితే లెస్ అయిపోతాయి. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే గోధుమలు వేసి విసుర్రాయి అనేది ఉండేది, దాంట్లో వేసి వాళ్ళు తిప్పేవాళ్ళు నేచురల్ గా. అంటే దాంట్లో ఏమి కూడా లాస్ అనేది అయ్యేది కాదనమాట, న్యూట్రిషన్. బట్ ఇప్పుడు అలా కాదు, మనకు అన్ని కూడా హీట్ అనేది ఎక్కువ జనరేట్ అయిపోతున్నాయి. సో కానీ ఏదైతే ఇసురాయి మనం వేసినప్పుడు న్యూట్రిషన్ పోకుండా ఎలాగైతే ఉందో, అలాంటి ప్యూర్ ఫామ్ లో ఇక్కడ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా దాని లాస్ అనేది లేకుండా కంప్లీట్ ఫామ్ లో దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే మైక్రో క్లస్టరింగ్ ద్వారా తయారు చేశారనమాట. అంటే ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ లో ఇంగ్రీడియంట్ లో మనం తీసుకున్నాక ఈజీగా బాడీలో అబ్జర్వ్ చేసుకుంటది. ప్రతి సెల్స్ లో ఇది ఇంజెక్ట్ అవుతుంది డైరెక్ట్ గా, అంటే డైరెక్ట్ గా రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తంలో ఉన్న ప్రతి సెల్ ఇమీడియట్ గా దాన్ని పీల్చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఒకసారి మనం చూస్తే ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి. సో ఆయనకి మనం సాలిడ్ ఫుడ్ ఇవ్వలేము, ఒక ట్యూబ్ ద్వారా ఐవి ద్వారా ఇస్తారు చూడండి. ఎందుకు అంటే వాళ్ళకి జ్యూసెస్ అవన్నీ కూడా ఐవి నుంచి ఇచ్చేస్తారు, అంటే డైరెక్ట్ గా అది బ్లడ్ లోకి వెళ్ళిపోయి ఆయనకు శక్తిని ఇస్తారు అనమాట. అలాగే ఇక్కడ కూడా ఈ ఫుడ్, ఇది ఈ న్యూట్రిషన్ ఎలా తీసుకుంటామంటే మైక్రో క్లస్టర్. అంటే అది ఇమ్మీడియట్ గా తీసుకున్నాక మీకు బ్లడ్ లో ఇంకిపోతుంది, బ్లడ్ లో ఉన్న ప్రతి సెల్ ఇమ్మీడియట్ గా దాన్ని పీల్చేసుకుంటుంది అనమాట. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. 160 కంటే ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూ, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, ఇంకా అన్ని కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకే. సో అలాగే 160 న్యూట్రియన్స్ దీంట్లో ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మనకి విటమిన్స్ ఎన్ని ఉన్నాయంటే 13 విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ 15 ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ 10 ఉన్నాయి, అమినో యాసిడ్స్ 20 ఉన్నాయి, ఇంకా నైట్రిక్ యాసిడ్, ఇంకా ఆల్కలైడ్స్, ఇలా అన్ని కలిపి మనకి టోటల్ గా 160 న్యూట్రిషన్ అనేది దీంట్లో ఉంది. ఈ 160 న్యూట్రియన్స్ మనం చూస్తే కూడా విటమిన్ ఏ, డి, తర్వాత ఈ, కే, సి, ఆ తర్వాత రైబోఫ్లేవిన్, నియోసిన్ సి, పెంటటిక్ యాసిడ్, తర్వాత విటమిన్ బి6, బయోటిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12. అలాగే మైక్రో న్యూట్రియన్స్ ఏమో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలాంటి ఎన్నో. అంటే టోటల్ గా మనం చెప్తే ఇక్కడ 160 న్యూట్రాస్యూటికల్స్ అనేది ఉన్నాయంటే మీరు చూడండి, మోర్ పవర్ తింటే ఎంత మనకు శరీరానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అలాగే ఇక్కడ ఒక్క మోర్ పవర్ తీసుకోవడం వల్ల మనకి శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, టోటల్ గా మనం ఎదిగే అవకాశం ఇక్కడ ఉంటుంది. అది కాక ఇది సర్టిఫైడ్ ఉందన్నమాట టోటల్ గా. సో మనకి ISO 2200, ISO 9001, అలాగే వెజిటేరియన్ సర్టిఫికేట్, ఇలాంటి ఆ, ఒక సర్టిఫికేట్ రావడం జరిగిందంటే నాన్ వెజ్ ఐటమ్స్ అనేది ఇక్కడ ఏది లేదన్నమాట. అలాగే జీవీసీఎస్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా వచ్చింది. ఇంకా ల్యాబ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇంకా ఆయుష్ మంత్రాలయం నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ. సో అంటే దీంట్లో ఎలాంటి స్టెరాయిడ్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి వాడలేదు అని చెప్పడానికి ఇక్కడ 100% మీకు సేఫ్ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అంత క్లియర్ గా మనకి ప్రోడక్ట్ అనేది ఉంది. మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ క్లియర్ గా డోసేజ్ అనేది చూడొచ్చు. మెయిల్స్ ఇంకా ఫీమేల్స్ ఎవరు తీసుకోవాలంటే 15 years అండ్ అబోవ్ వాళ్ళు మోర్ పవర్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. హాఫ్ స్పూన్ అనేది మీరు తీసుకోవాలి. 2 to 2.5 grams అనేది మార్నింగ్ ఇంకా నైట్. మామూలుగా ఎవరైతే అంటే ఫర్టిలైజేషన్ కోసం కావాలి అంటే పిల్లలు పుట్టాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ నైట్ తీసుకోండి. నార్మల్ గా మీకు మోర్ పవర్ తినాలి అనిపిస్తే మీరు ఓన్లీ
వన్ టైం తీసుకున్నా సరిపోతుంది అనమాట. అంత న్యూట్రిషన్ అనేది ఓకే. ఓకే, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో మనము 5 5 కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 1 గ్రామ్. అంటే కొంతమందికి పిల్లలకు కూడా వీక్ ఉంటారు, బ్రెయిన్ పవర్ కరెక్ట్ గా ఉండదు. సో అలాంటి వారికి కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి దాంట్లో ఏంటంటే 1 గ్రామ్ కంటే తక్కువ, అంటే ఇంకా పావు స్పూన్ కంటే మీరు తక్కువ మనం వన్స్ ఎ డే ఇవ్వచ్చు అనమాట. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఎసిడిటీ ప్రాబ్లం కానివ్వండి, స్టమక్ ఏక్ కానివ్వండి, నోటి మీద పొక్కులు కానివ్వండి, ఇది హీట్ చేస్తుంది స్టార్టింగ్ లో. అందుకని కొంచెం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే మీరు జస్ట్ ఒక యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకొని ఇది తింటే ఏమి కాదు. ఓకే. సో అలాగే మనకి నాట్ రికమెండెడ్ టు, కొంతమందికి మనం ఇవ్వము ఈ ప్రోడక్ట్. అది ఎవరో మనం చూద్దాము. డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇవ్వము అనమాట. అలాగే ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వకూడదు. ఫీడింగ్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఇవ్వము. అలాగే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక 5 days ఈ ప్రోడక్ట్ ని అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే, ఖచ్చితంగా మీకు హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది ఫీమేల్స్ కి మనకు ఇంత ఒక 1 year బ్యాక్ అంటే క్రాంప్స్ అనేది బ్లీడింగ్ లో కనపడతాయి చాలా మందికి. ఆ క్రాంప్స్ ని వెళ్ళిపోవాలి అంటే మోర్ పవర్ ఇవ్వడం జరిగింది. మోర్ పవర్ ఇవ్వడం వల్ల క్రాంప్స్ బ్లీడింగ్ లో తగ్గిపోయాయి అనమాట చాలా మంది పేషెంట్స్ కి. బట్ అలాంటిది మీకు ఏమీ లేదు అంటే పీరియడ్స్ లో మాత్రం ఒక 5 రోజులు దీన్ని వాడొద్దు. ఓకే. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ వాడొచ్చా అని ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంటది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా కూడా HbA1c అనేది టెస్ట్ మీరు చేసుకోవాలి కంపల్సరీ. చేసుకున్నాక ఆ టెస్ట్ లో 7 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ప్రోడక్ట్ వాడొచ్చు. 7 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయకూడదు అనమాట. ఓకే. అలాగే ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనము 2 థింగ్స్ అనేది పాటించాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి. వాకింగ్ అట్లీస్ట్ ఒక 20 minutes వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అంటే మనం ఎంత తీసుకున్నా చేసినా కొంతవరకు మన హెల్త్ మనం చూసుకోవాలి. సో ఇంతకుముందు నేను సర్టిఫికేట్స్ మీకు చెప్పాను కదా, ISO 2200, ISO 9001 ఇలాంటి సర్టిఫికేట్స్ కూడా మనకు రావడం జరిగింది. సో ప్యూర్ ఫామ్ అంటే ఇక్కడ ఎలాంటి నాన్ వెజ్ కూడా ఇక్కడ వాడలేదు, ఎలాంటి ఆర్టిఫిషియల్ లేదు, ఎలాంటి స్టెరాయిడ్స్ లేదు. అంటే సేఫెస్ట్ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు. అంటే మనం సర్టిఫికేట్స్ కూడా చూడవచ్చు. మరి హిబారి మోర్ పవర్ ని వాడడం వల్ల ఫైనల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటే, క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు, ఆర్థరైటిస్ పెయిన్స్ నుంచి మనల్ని కాపాడుకోవచ్చు, డిప్రెషన్ కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. ఓకే. లేదా ఎవరికైనా డిప్రెషన్ ఉంది, స్కిన్ డిజార్డర్ ఉంది, డైజెస్టివ్ అంటే గ్యాస్ట్రో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయి, వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ క్లాట్ అవ్వకుండా తోడ్పడుతుంది, స్ట్రెస్ కి వెళ్లకుండా తోడ్పడుతుంది, యాంగ్జైటీ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా స్ట్రెస్ చాలా ఉంది, యాంగ్జైటీ ఉంది, ఓకే, సో ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాన్సర్ ప్రాబ్లం ఉంది, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, డిప్రెషన్ లో ఉన్నారు, వాళ్ళకి మోర్ పవర్ మీరు మన మ్యాట్రెస్ తో పాటు కంపల్సరీ మోర్ పవర్ యాజ్ ఎ సెకండ్ ప్రోడక్ట్ గా, ప్రైమరీ అయితే మనం మ్యాట్రెస్ ఇస్తాము, సో దాంతో పాటు సెకండరీగా మనం మోర్ పవర్ ని రికమెండ్ చేయాలి. అలాగే ఇంకా మనం ఈబైటోరిన్ హిబారే మోర్ పవర్ యొక్క ఇంకా ఎవరికి ఇవ్వచ్చు అంటే, నర్వస్ సిస్టమ్ మీద చాలా బాగా ఇది వర్క్ చేస్తుంది, హార్ట్ ని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది, లివర్ ని కాపాడుతుంది, ఇంటెస్టైన్ ని హెల్దీగా ఉంచుతుంది, లంగ్స్ ని క్లియర్ చేస్తుంది, బ్రెయిన్ లో కూడా అంతా కూడా ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తుంది, దాన్ని కూడా కాపాడుతుంది. ఇంకా మెయిల్ ఇన్ఫర్టిలిటీ, చాలా మందికి ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడం ఒక పెద్ద సమస్య. సో దానికోసం IVF సెంటర్స్ ఎన్ని వచ్చాయి చూడండి. ఒక 10-15 years ముందు అలాంటి సెంటర్స్ లేవు, బట్ ఈరోజు అలాంటి సెంటర్స్ వచ్చాయి అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎంత పెరిగిపోయిందో మనకు అర్థమవుతుంది. సో మీరు ప్రైమరీగా మ్యాట్రెస్ తో పాటు మనం ఈ మోర్ పవర్ ని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి
మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ మ్యాజిక్ ఆఫ్ ఈ/2 హిబారి మోర్ పవర్ ఎలా ఎందుకు వాడాలి? మన హెల్దీ లైఫ్ మనము అంటే చేంజ్ అవ్వాలా వద్దా? అంటే చూడండి, చాలా మందికి బి కాంప్లెక్స్ తగ్గిపోతుంది బాడీలో. ఇంకా ఈ విటమిన్ అని, కే విటమిన్ అని, సి విటమిన్, డి విటమిన్, ఏ విటమిన్, అంటే అన్ని కూడా సప్లిమెంట్స్ కలిపి మనం తీసుకుంటూ ఉంటాము. మార్కెట్ లో ఎన్నో రకాల సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. ప్రతి ఒక్క డెఫిషియన్సీకి ప్రతి ఒక్క విటమిన్ ని యాజ్ ఏ సప్లిమెంట్ గా సపరేట్ కొనుక్కొని మనం వేసుకుంటూ ఉంటాము. కానీ అలా కాకుండా ఒకే, అంటే మీరు నంబర్ ఆఫ్ ఒక 10 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ విటమిన్స్ కి సంబంధించిన 10 టైప్స్ సపరేట్ తీసుకునే కంటే, మీరు అంటే ఒక 10 టాబ్లెట్లు మింగే కంటే ఒక చిన్న మోర్ పవర్ మీరు తీసుకొని ఒక 160 న్యూట్రోసైటికల్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, నైట్రిక్ ఆక్సైడ్, ఆల్కలైడ్స్, ఇవన్నీ కలిపిన ఒకే ఒక ప్రొడక్ట్ హిబారి మోర్ పవర్ లో మీకు సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే దాంట్లో వస్తున్నాయి. సో స్మార్ట్ గా మనం ఒక చిన్న 1 or 2 grams డైలీ తీసుకున్నప్పుడు ఒక హెల్దీ లైఫ్ లోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి, నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ మింగాలా లేదా ఒకే ఒక హిబారి మోర్ పవర్ ని తీసుకొని హెల్దీగా మనం ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎస్, ఒక యూనిక్ అండ్ పేటెంట్ హెల్దీ సొల్యూషన్ ని మనం ఈరోజు చూసాము. అలాగే మన అంటే ఇన్నర్ పొటెన్షియల్ కానివ్వండి, ఇన్నర్ డైనమో కానివ్వండి, పొటెన్షియల్ ఫీల్ కానివ్వండి, ఇదంతా కూడా మనం ఒక మంచి ఒక సొల్యూషన్ ని తీసుకొని మన ఆరోగ్యం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చి దీన్ని అందరికి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఈరోజు మీకు ఈ ప్రోడక్ట్ గురించి అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.